దేవునికి స్తోత్ర. ముందు కాలము దేవుని దాసులు ఉన్నటువంటి సాక్ష్యం मुन्ने परमेश्वर के जाने के मुन्ने आत्मीय बाबू तन जिंदगी इले बीते मास मक्ता नरगे नासे मास मक्ता लेकिन परमेश्वर का दास से नो अनुग्रह की सिमले परमेश्वर का दास से परमेश्वर अनुग्रह की स्पोइसु उनके ने नग्न उठा जीवन सिमले उड़ाटू मन दूर मंतालो तन जिंदगी ता मुन्ने बेले मक्तो बेले तन जीवते बतको मक्तो राधे मन की तोता मक्तो हालेलुया हालेलुया जीव भावनाले मुन्ने नया जीव इले बीते मासो దేవుని నమ్మక ముందు దేవునిలో రాకముందే దేవుని దాసుల యొక్క తన జీవము తన యొక్క బ్రతుకు ఈ విధంగా నడుస్తూ ఉన్నప్పుడు ఇటువంటి చిరిగిపోయినటువంటి బట్టలు ఆహారము లేకుండా ನನ್ನ ವೇಲಿಯಮ್ಮ దేవుని దాసులు ఈ విధంగా తిరుగుతున్నప్పుడు దేవుని సాక్ష్యం నియమంతా నేర్పినదే ఈ రోజు మనము దేవుని దాసుల యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాము వింటున్నాము. మీరు నిజం దీని విశ్వాస మీరు నిజంగా ఈ సాక్ష్యాన్ని మీరు నిజంగా నమ్మాలి. పరమేశ్వరతగా వావమక్కే మానిన జీవ ఇలేది ఆ దేవుల్లో రాకపోతే ఆ మనుషుల యొక్క జీవము ఎలా ఉంటుందో మీరు ఒకసారి గమనించండి. మీరు ముందే ఊడిది కదా ఆ దేవుని యొక్క దాసులను మీరు ఎప్పుడు ఈ విధంగా చూసి ఉండలేదు. మీరు నెక్కపోడే మత్తు మీరు విశ్వాసాస్మక్తి ఆ దేవుని దాసుల యొక్క సేవ జీవితాన్ని మీరు చూసి ఆ దేవుని దాసులు చదువు ఉంటారు, ఎంతో చదువు ఉంటారని మీరు అనుకున్నచ్చు. నా జీవితంలో ఉస్కొని తెలియదు అష్టలు తెలియదు. ఆ పరమేశ్వర దాసుకితం దొరికి పుట్టి పరిస్తాను ఉస్కోలు తెనుపును నాష్టాలు తెనుపును దేవుడు నాకు బదలకి परमेश्वर इले नलटा जीवन इसमें आमेन हालेलुया हालेलुया దేవునికి స్తోత్రం. ఇది మసినా బాబా ముందే జీవ మున్నే ముందు దేవుల్లో రాకముందు ఈ విధంగా ఉన్నారు. ఇది విల్కాడి ఈ విధంగా అంబులు బాణాలు दूसरा तो लोग विश्वास की बात ये दूसरा जीवित मिले ఇది రెండో జీవితం ये दूसरा जिंदगी ले నారింజ కెట్కే ఎందుకంటే ನನ್ನ ಮುನ್ನೆ ಬೇಲೆ తాకు మొత్తానికి మున్నే తోసిద్ద ఆ దేవుని దాసుల ముందు ఏ విధంగా నడుస్తూ ఉన్నారు అది ముందు మనం చూసాము. మసిన వక్త పాడే జీవితం బానే బదలాయింది. ఆ దేవునిలోకి వచ్చినప్పుడు తన యొక్క జీవితంలో ఎటువంటి మార్పు చెందిందో మనం చూస్తూ ఉన్నాం. మీరు రుణముక్తి సరిగ్గా ఆ దేవుని మనం చూస్తున్నాము. అందరం దేవుని దాసుల యొక్క జీవన విశ్వాసకింత పాడే మానే ఉండకపోనే మస్త జీవితం పోతకరు. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఒకేసారి మనం దేవుని యొక్క ఆత్మను పొందలేము. జమ్ 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 నే ప్రవేశమాత జీవ మనకి మనము ఎప్పుడైతే దేవునిలో నడుస్తూ ఉంటామో మనం దేవుని ఆత్మను పొందుతూ మసిన రూపిక వావు ఆ దేవుని యొక్క రూపాన్ని మనం ఇంకా తీసుకోలేదు. రెండో తీసరి జీవిత బిడ్డమైపోతాం. ఈ తర్వాత రెండో మూడో జీవితాన్ని మనం చూడబోతున్నాం. ఇంజ మన నూడుతుంది ఫస్ట్ వచ్చే లోకత జీవ మనం ముందుగా చూసింది లోకంలో ఉన్నప్పుడు జీవించినటువంటి జీవము. ఇంజ నూడుతాల్ మసిన వత్త జీవితం ఇప్పుడు మనం చూస్తున్నది రెండో జీవితము దేవుని నమ్మిన తర్వాత. కానీ ఇంకా దేవుని రూపం క్రమేశ్వర రూపం వావు ఇంకా దేవుని రూపంలోనికి ఇంకా రాలేదు. మూడు పాడి రస్తుంటే మసిన రూపం ఇంకొకసారి మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క రూపంలోనికి మారినది. దేవునికి దేవుని యొక్క రూపంతో ఆ దేవుని దాసులు ఒక దేవుని చూపినట్టుగా వచ్చి ఉన్నారు. ఫస్ట్ లోక జీవితం మునే దున్యతదు. రెండోది దేవుళ్ళు వచ్చిన జీవితం. ఆ తర్వాత దేవునిలోని పరమేశ్వర భక్త పెరిగి. మూడోది సంపూర్ణమైన యేసుక్రీస్తు రూపం రూపు. ఆమేన్ హల్లెలూయా. మనిషి మూడోసారి
मसीह माने वाले उनके मतलब वो परमेश्वर वाने वाले अले तीसरा दम यीशु मसीह तनदु उद्धारता कथितो ఇప్పుడు చూడండి ఈయన ఎప్పుడైతే దేవుని రూపంగా మార్పు 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 మూడోసారి దేవుని రూపం ధరించాడో उनके बेसिक परमेश्वर का दास इले बदले मासो इले तीसरा बार परमेश्वर यीशु मसीह ನ ರೂಪ ವಾಸಮಿದೆ తన ద్వారా దేవుడు తన పని కోసం కొంతమంది సేవకులను కూడా ఎన్నుకున్నాడు ఆమేన్ परमेश्वर का दास द्वारा అలాగే परमेश्वर उनके आदम परमेश्वर का दास के నుండి करतो దేవుని పని కోసం ఇలా మార్చుకుంటూ వస్తాడు దేవుడు परमेश्वर తన काम में देले बदला की सवायतो చూడండి చూడండి దేవుని వాక్యం ఎలా మార్చుకుంటూ వస్తుందో परमेश्वर तन वचन बेले बदला की सवायतो మనం చాలా మంది నమ్మగానే వారిని దేవుని నమ్ముకున్న నా జీవితం పూర్తిగా మారింది అనుకుంటాం అలే ఊరికే నరకే ములాచే తనకి నేను परमेश्वर తే విశ్వాస కిందను నన్ను వచ్చే నెలనే బద్ద మొత్తం నిజవాల్సింది తొందరపడి ఎవరు కూడా కలవరపడవలసిన అవసరం లేదు ఊరికే బేనో మీరు నన్ను ఒప్పే బద్దే మాత్రమే జోని మీరు ఆల్సినదిల్ల దేవుని యొక్క చిత్తం ఎలా ఉందో అలాగే చేసుకుంటూ వస్తాడు परमेश्वर ता देचा बेले में डाले के परमेश्वर की सदति तो ఫస్ట్ మెట్టు ఊరికే తొల్లో మొండో చెడి రెండోది ఒక మెట్టు दूसरा सीढ़ी మూడోది ఒక మెట్టు तीसरा सीढ़ी మూడో మెట్టు तीसरा सीढ़ी దేవుని యొక్క రూపం परमेश्वर तद रूप ఆయన ఒక్కనే ఆ విధంగా మార్చేసి परमेश्वर का दासन बदला कीसु తర్వాత తన పని కోసం సేవకులను కూడా ఆయన పిలుస్తాడు फिर के तन द्वारा परमेश्वर का काम की नर की नडे तथित మీరు చూస్తున్నారు కదా మీరు కూడా మంతేరు ఇప్పుడు సేవకులం ಈಗ ಸೇವಕ್ಕೆ ನದಾದ అందరు చూస్తున్నారు ఎలా ఉంది ఇప్పుడు ಈಗ కూడా మంతేరు उनके बेले मिंदिंजे మన జీవితాన్ని కూడా ఇలా మార్చుకోవాలని మీరు ఆలోచిస్తున్నారా మన జీవితం నడిలే బదలాకి నదింజో మీనాప్సం ఉంది దేవుని యొక్క వాక్యం ఇలా మారుస్తుంది परमेश्वर तद बच्चाने बदलाकी था మీరందరూ వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవడానికి కారణం మీరు उनके वास परमेश्वर तद जागता उदन मिस के ఫస్ట్ మెట్టు तो लोग तद सीढ़ी రెండో మెట్టు दूसरा सीढ़ी మూడో మెట్టు तीसरा सीढ़ी ఈ ఇక్కడ ఉన్న సేవకులందరూ కూడా మీకు అద్భుతమైన వెలుతురుగా మీకు ఉంటున్నారు కనుక మీరు రాగలిగారు हालेलुया इस मगना परमेश्वर का दास सेवक को दिया नामा और बेस्ट लेके मेरा दिन के मेरे वास में दे रो ఆమేన్ हालेलुया హల్లెలూయా దేవుని కే స్తోత్రం నా జీవితాన్ని యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని మీరు విన్ని చూసి కనునిండా చెవునిండా మనస్ఫూర్తిగా చూసి ఉన్నారు నా జీవితాన్ని और के परमेश्वर का दास ना गवते मनाल मन కొండతే మన జీవితాతే నింటలేకి మన లోడి మిందేరు ఆమేన్ हालेलुया ఎంతమందికి ఇంత అద్భుతం మీకు అంత సంతోషంగా అనిపిస్తుంది మెసర్ మోదే నర్గే వేరికి మిందే ఆమేన్ हालेलुया హల్లెలూయా దేవుని కే స్తోత్రం మన జీవితం మీద భద్రాస్తు మనకి మార్పు అప్పుడు అద్భుతమైన స్థిరంగా ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నిలబడతాడు ఎన్నుకున్న వారు కూడా అలా నిలబడ్డ కారణం పరిశుద్ధాత్మ వచ్చినాకే మన జీవిత నీలే కొడుకే మన అయ్యో నయ్యో 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 మన జీవిలే బద్లే మాసో దాయనాకి మన పెరికే परमेश्वर तक ओडके रूप ते बदले मत सोटू नित पदितला పెరికే మందనోరు విండే నేతనను आता ఆమేన్ हालेलुया ఎప్పుడైతే మేము నిలబడమో बेसोट परमेश्वर का दास निर्ले मिंदेरो ఆయన ఆత్మ వచ్చి నిలబెట్టిందో परमेश्वर का आत्मवास నిర్పసిస్ మిందే సంఘం నిలబెడుతున్నారు మీరు ఆ కలిసని నితమంతా సేవకుడు ముందు నిలబడకపోతే సంఘం నిలబడలేదు परमेश्वर का दास मुने నిలోకే కలిసని తపరు దానికి ముందు ఫస్ట్ మెట్టు దానికి మునే తొలం తసిడి రెండో మెట్టు दूसरा सीढ़ी మూడో మెట్టు तीसरा सीढ़ी దేవుని ఆత్మ వచ్చింది కనుక ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్ర తెలంగాణ 4 రాష్ట్రాల ప్రజలు మీరు కరులారా చూస్తే దేవుని యొక్క అద్భుతమైన వాక్య వచనం ద్వారా మిమ్మల్ని నూరిపోస్తూ పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మిమ్మల్ని నిలబెడుతుంది కారణము అక్కిదారులు మీరు आमेन हालेलुया और के परमेश्वर का दात मेले वास निर्पसिस ले काम के मुताबिक के छत्तीसगढ़ ओडिशा तेलंगाना आंध्र 4 राज्यದ परमेश्वर का दास परमेश्वर का दात मते नेलानी उंडु तय मत
तद सोना साधे ले परमेश्वर तद आत्मा मन नरमा परमेश्वर तद वचाते नोचे तैयार किस मन किन तो सबाटा के मुंदा ఇదే దేవుని ఆత్మ. इन परमेश्वर तद आत्मा యేసుక్రీస్తు ప్రభు దాని కోసమే మనుషు రూపంగా మారి భూలోకానికి పుట్టాడని పిల్లల ద్వారా మనం ఇప్పుడు అంత అద్భుతాన్ని కూడా చూశాం. और के परमेश्वर तब मरत यीशु मसीह दिन के भोक्ता माने न द्रोपते वास में देर मन के निलाव इन सामर्थ्य दान में दिजो मना लोड मुतालो पिलावे नेल नगनल तादो డాన్స్ ప్రోగ్రామ్ ద్వారా మనకి పాటన కెట్టో ఆమేన్. హల్లెలూయా. ఈ 2020 సంవత్సరం దాటిపోతుంది. ఈ 2020 ವರ್ಷ దాట ముందా ఇంకొక వారం ఉంది. और నాట మింది 2021 అడుగు పెట్టబోతున్నాం. 2021 మనాలు డాక వాటనోల్ మింది ఈ సేవకులందరి నిమిత్తం ఇక మందన परमेश्वर ता दासर సేవకుల మధ్య నా నిమిత్తం ఆత్మీయ परमेश्वर ता दासर మధ్య మీరు బలమైన ప్రార్థన చేయాలి. परमेश्वर उपयोग के ना दोन पात्र लेके उन चीज लेके परमेश्वर बना के మేము నిలబడితేనే మీరు నిలబడతారు. परमेश्वर ता दास से नित के ने में निता पाते थे మేము నిలబడకుండా మీరు నిలబడలేరు. परमेश्वर ता दास से निलो के में निता परवे ఎంతమంది సంఘం ईश्वर को कलिसा మా కోసం ప్రార్థన చేయండి. बात में में प्रार्थना की మీకోసం మేము ప్రార్థన చేస్తాం. में मायने में प्रार्थना की మన దేశానికి ఒక శాంతి సమాధానం తీసుకొద్దాం. మన देश तो शांति समाधान ते मना ఈ రోజు దేవుడు అద్భుతమైన సంతోషం నవ్వుతూ తన బిడ్డల సాక్ష్యం వింటున్నా. आमेन हालेलुया మన ధర్మ నెక్కబడి గవతేను కూడా పరమేశ్వర నెక్క వేడి కాసుమిదే ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం దేవునికే స్తోత్రం. హల్లెలూయా దేవునికే స్తోత్రం. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. మీకు